కెమిస్ట్రీ క్లాస్ నెక్స్ట్ వన్ స్మెల్టింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం రోస్టింగ్ క్యాల్సినేషన్ వరకు చెప్పుకున్నాం. కొంతమంది రిసైట్ చేశారు, కొంతమంది చెయ్యలేదు. ఆల్రెడీ ముందే చెప్పాను, చెయ్యకపోతే నాకు వచ్చిన నష్టం ఏం లేదు, మీరే ఫర్దర్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో స్మెల్టింగ్ ఈజ్ ఆల్సో ఏ పైరోకెమికల్ ప్రాసెస్. ఆల్రెడీ పైరో అంటే మీకు చెప్పాను, రోస్టింగ్ క్యాల్సినేషన్ ఎలా అయితే పైరోకెమికల్ ప్రాసెసెస్, స్మెల్టింగ్ కూడా పైరోకెమికల్ ప్రాసెస్. యు మస్ట్ రైట్ ద సెంటెన్స్. స్మెల్టింగ్ is a pyrochemical process in which the ore is mixed with flux and fuel. సో ఇక్కడ వచ్చేసి ఓర్ని ఏం చేస్తారంటే ఫ్లక్స్ మరియు ఫ్యూయల్తో మిక్స్ చేస్తారు. ఫ్లక్స్ మరియు ఫ్యూయల్ కలిపినట్లయితే ఏర్పడే దాన్ని ఏమంటారంటే స్మెల్టింగ్గా కన్సిడర్ చేసుకుంటారు. So the ore is mixed with flux and fuel. Then it is strongly heated. ఫ్లక్స్ ఫ్యూయల్ కలిపి దాన్ని చాలా ఎక్కువగా వేడి చేస్తారు స్మెల్టింగ్ ప్రాసెస్లో. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి డ్యూరింగ్ స్మెల్టింగ్ ద ఓర్ హీటెడ్ విత్ కార్బన్ సి అండ్ కార్బన్ మోనాక్సైడ్ CO. ఇక్కడ చూడండి, క్యాపిటల్ సి స్మాల్ ఓ తీసుకుంటే ఇది కోబాల్ట్ ఎలిమెంట్, క్యాపిటల్ సి క్యాపిటల్ ఓ రాసుకుంటే కార్బన్ మోనాక్సైడ్. రాసుకునేటప్పుడు జాగ్రత్త, మీరు పొరపాటున స్మాల్ ఓ తీసుకుంటే అది కార్బన్ మోనాక్సైడ్ కాదు, కోబాల్ట్ ఎలిమెంట్ అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దండి. కార్బన్ మోనాక్సైడ్ అంటే 2 లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాలి. సో స్మెల్టింగ్ ప్రాసెస్లో మనము ఓర్ని దేంతో హీట్ చేస్తున్నాం అంటే కార్బన్ మరియు కార్బన్ మోనాక్సైడ్తో హీట్ చేస్తున్నాం. దాని రియాక్షన్స్ తీసుకుంటే 2C ప్లస్ O2 గివ్స్ రైజ్ టు 2CO2. ఇక్కడ C అంటే కార్బన్, దట్ ఈజ్ ఇన్ సాలిడ్ స్టేట్. కార్బన్ అంటే బొగ్గు, చూసింటారు అందరూ, బొగ్గు సాలిడ్ స్టేట్లో ఉంటుంది. O2 అనేది గ్యాసియస్ స్టేట్, అంటే ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది, యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్స్. కాబట్టి ఇక్కడ ఏం ఫామ్ అయిందంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్, వన్ ఆఫ్ ద రియాక్షన్. అండ్ ద ఓర్ ఈజ్ ఐరన్ ఆక్సైడ్ తీసుకుంటే Fe2O3 ప్లస్ 3CO. 3CO అంటే 3 moles ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ గివ్స్ రైజ్ టు 2Fe ప్లస్ 3CO2. దట్ ఈజ్ ఆల్సో గ్యాసియస్ స్టేట్. ఐరన్ ఈజ్ ఇన్ సాలిడ్ స్టేట్. అంటే మెటాలర్జీలో మనం ఏం చెప్పింటాం అంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ అన్న. ఇక్కడ ఓర్ ఏంటి? ఐరన్ ఆక్సైడ్. ఈ ఐరన్ ఆక్సైడ్ నుంచి ఐరన్ని మనం సపరేట్ చేస్తున్నాం. ఇంకా మిగిలిన ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ రూపంలో రిమూవ్ అయిపోతుంది. ఇది స్మెల్టింగ్ ప్రాసెస్, వన్ ఆఫ్ ద ప్రాసెస్. లేదు ఇంకొకలా తీసుకున్నట్లయితే అనదర్ పాయింట్, డ్యూరింగ్ స్మెల్టింగ్ ద ఇంప్యూరిటీస్ ఇన్ ద ఓర్ react with flux to form slag. ఆల్రెడీ స్లాగ్ అనే డెఫినిషన్ మీకు చెప్పాను. ఆ స్లాగ్ డెఫినిషన్ ఎలా ఉంటుందో దాని ఎగ్జాంపుల్స్ ఏవి అనేది కూడా మీకు ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఓరు ఫ్లక్స్తో రియాక్ట్ అయితే ఏం ఏర్పడుతుందంటే స్లాగ్ ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఫ్లక్స్ అంటే ఏమో చెప్తాను చూడండి. CaCO3 calcium carbonate is nothing but a flux. Calcium carbonate is in solid state, gives rise to, on heating, వేడి చేసినట్లయితే gives rise to పైన డెల్టా సింబల్ ఉంటే ఏమనాలి? ఆన్ హీటింగ్ అంటాం. CaO దట్ ఈజ్ ఇన్ సాలిడ్ స్టేట్ ప్లస్ COగా ఫామ్ అవుతుంది, కార్బన్ మోనాక్సైడ్. ఫామ్ అయినటువంటి కాల్షియం ఆక్సైడ్ CaO, దీన్నే మనం లైమ్ అని కూడా అంటాము, సున్నము. ప్లస్ ఇది సాలిడ్ స్టేట్ SiO2, సిలికాన్ డయాక్సైడ్ అంటారు, ఇది కూడా సాలిడ్ స్టేట్. సింపుల్గా సిలికా అంటారు. సిలికా అంటే ఇసుక, మనం రోజు చూసే ఇసుక ఫార్ములా SiO2. అనదర్ నేమ్ సిలికాన్ డయాక్సైడ్. అంటే
కాల్షియం ఆక్సైడ్ని సిలికాన్ డయాక్సైడ్తో మిక్స్ చేసినట్లయితే మనకు కాల్షియం సిలికేట్ CaSiO3 అనేది ఫామ్ అవుతుంది. కాల్షియం సిలికేట్ ఇదొక స్లాగ్, కాల్షియం సిలికేట్. సో ఈ విధంగా స్మెల్టింగ్లో మనకి రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. అలాగే టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ మనము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము. కొంతమంది తెలియదు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా ఈ లెసన్లోది కాదు. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ ఎనీ టైప్స్ అంటే 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 కాంబినేషన్ రియాక్షన్స్. వీటిని కెమికల్ కాంబినేషన్ రియాక్షన్స్ అని అంటారు. నెంబర్ 2 డీకంపోజిషన్ రియాక్షన్స్. కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ అని కూడా అంటాం. నెంబర్ 3 డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్, కెమికల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. నెంబర్ 4 డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఇవి 4 టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. మీరు డిటోస్ తీసుకోవద్దండి, ఫుల్ వర్డ్ రాయండి. సో ఇక్కడ కాంబినేషన్ రియాక్షన్స్ తీసుకున్నట్లయితే నెంబర్ 1 కాంబినేషన్ రియాక్షన్స్ అంటే 2 రియాక్టెంట్స్ కంబైన్ అయిపోయి సింగిల్ ప్రోడక్ట్ ఫామ్ కావాలి. ఇఫ్ 2 or more reactants can combined to form a single product, it is called combination reactions. అంటే అప్ టు 10th క్లాస్ వరకు మనకి 2 రియాక్టెంట్స్ మాత్రమే కంబైన్ అవుతాయి. అంటే A + B gives rise to C. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్కి చెప్తుంది. 2 రియాక్టెంట్స్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అంటాం, రైట్ సైడ్ ఉన్న వాటిని ప్రోడక్ట్స్ అన్నారు. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రియాక్టెంట్స్ కలిసిపోవడం వలన, కంబైన్ కావడం వలన ఒకే ఒక ప్రోడక్ట్ ఫామ్ అయినట్లయితే దాన్ని మనం కాంబినేషన్ రియాక్షన్స్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ CaO + H2O తీసుకుంటున్నాం. CaO అంటే కాల్షియం ఆక్సైడ్ ప్లస్ H2O అంటే వాటర్ గివ్స్ రైస్ టు CaOH ట్వైస్. CaO అంటే లైము, H2O వాటర్, CaOH ట్వైస్ అంటే స్లేక్డ్ లైమ్ అంటారు. అంటే తడి సున్నము, ఇది వచ్చేసి పొడి సున్నము. అంటే ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఏం చేసేవాళ్ళంటే ఒక పాట్లో సున్నం వేసి వాటర్ పోస్తే అది ఉడుకుతూ ఉంటుంది. మీకు తెలియకపోతే పేరెంట్స్ని అడగండి. ఇప్పుడంటే పౌడర్స్ కొడుతున్నారు పెయింట్గా. ఒకప్పుడు సున్నము సేర్లలో అమ్మి, ఇప్పటికీ విలేజెస్లో అక్కడక్కడ ఉన్నాయి, టౌన్లలో కూడా 1 or 2 హౌసెస్ అలాగే ఉన్నాయి. ఓకే, ఇక్కడ రియాక్టెంట్ CaO ఒక రియాక్టెంట్, H2O మరొక రియాక్టెంట్. ఈ 2 రియాక్టెంట్స్ కలిసిపోతే ఏం ఫామ్ అయింది అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ ఒక ప్రోడక్ట్ ఫామ్ అయింది. కాబట్టి దీన్ని మనం కాంబినేషన్ రియాక్షన్గా చెప్పుకోవచ్చు. లేదు దీన్ని మీరు ప్రాక్టీస్ కోసం కావాలనుకుంటే MgO + H2O తీసుకుంటే గివ్స్ రైస్ టు ఏమవుతుంది MgOH ట్వైస్. CaOH ట్వైస్ని కాల్షియం హైడ్రాక్సైడ్ అంటాం. MgOH ట్వైస్ని మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నేను పేర్లు చెప్తున్నాను, మీరు అది కూడా నోట్ చేసుకోవాలి. CaOని కాల్షియం ఆక్సైడ్ అంటారు, MgOని మెగ్నీషియం ఆక్సైడ్ అంటారు, H2Oని వాటర్, అనదర్ నేమ్ ఆఫ్ వాటర్ హైడ్రోజన్ మోనాక్సైడ్. ఇంతకుముందు క్లాసెస్లో చెప్పాను. మీరు నోట్ చేసుకోకుండా మళ్ళీ డౌట్స్ అన్నారనుకోండి ఎగ్జామ్ పెట్టినప్పుడు నేనేం చేయలేను. ఓకే, హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్ ఫ్రమ్ 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను మ్యాటర్ రాయట్లేదు. 6th 7th అంటే వాళ్ళు రాసుకోలేరు కాబట్టి నేను మ్యాటర్ రాస్తాను. ఇంకా ప్రాక్టీస్ కావాలంటే మీరు జింక్ ఆక్సైడ్ ZnO + H2O గివ్స్ రైస్ టు ZnOH ట్వైస్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. అలా కాకుండా కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాను అనుకోండి, CaO + CO2 గివ్స్ రైస్ టు CaCO3 ఫామ్ అవుతుంది.
కాల్షియం కార్బోనేట్, లైమ్ స్టోన్, సున్నపు రాయి లేదా చాక్ పీస్ ఫార్ములా అది CaCO3 అనేది. ఓకే, ఒకవేళ కాల్షియం ఆక్సైడ్ ప్లస్ మీరు మెగ్నీషియం ఆక్సైడ్ MgO + CO2 తీసుకుంటే MgCO3 మెగ్నీషియం కార్బోనేట్ ఫామ్ అవుతుంది. జింక్ ఆక్సైడ్ ZnO + CO2 తీసుకున్నట్లయితే ZnCO3 జింక్ కార్బోనేట్ ఫామ్ అవుతుంది. సో నేను రియాక్షన్స్ చెప్పాను, మీరు రాసి వాటి నేమ్స్ కూడా రాయాలి. ఓకే, రాసి నాకు సెండ్ చేయాలి. సో దిస్ ఈజ్ కాంబినేషన్ రియాక్షన్స్. ఇది వచ్చేసి జనరల్ ఫామ్ ఆఫ్ కాంబినేషన్ రియాక్షన్ A + B gives rise to C. Second one, decomposition reactions. డీకంపోజిషన్ అంటే విడగొట్టడం, డివైడ్ చేయడం. అంటే a single reactant can split up into 2 or more products. అంటే ఒక రియాక్టెంట్ 2 లేదా అంతకంటే ఎక్కువ ప్రోడక్ట్స్గా ఏర్పడితే దాన్ని డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం. దిస్ ఈజ్ జనరల్ ఫామ్. GF అంటే జనరల్ ఫామ్ అని ఫుల్ వర్డ్ రాసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ CaCO3 gives rise to on heating CaO + CO2 గ్యాస్ రిలీజ్డ్. ఇందాక స్మెల్టింగ్లో చెప్పుకున్నాం. ఒకవేళ మెగ్నీషియం కార్బోనేట్ తీసుకుంటే MgCO3 gives rise to on heating MgO + CO2 గ్యాస్ రిలీజ్డ్. అంటే కాంబినేషన్ రియాక్షన్స్కి రివర్స్ రాస్తుంది. అలా కాకుండా కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH twice gives rise to on heating CaO + H2O. అంటే కాంబినేషన్ రియాక్షన్స్ని రివర్స్లో రాసుకున్నట్లయితే మనకి డీకంపోజిషన్ రియాక్షన్స్ వస్తాయి. వీటికి ఇంకా మీరు జింక్ కార్బోనేట్ తీసుకోవచ్చు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ తీసుకోవచ్చు. ఇలా తీసుకొని రియాక్షన్స్ రాయండి. దట్ ఈస్ డీకంపోజిషన్ రియాక్షన్స్. థర్డ్ వన్, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్లో వన్ ఎలిమెంట్ ఈజ్ డిస్ప్లేస్డ్. అంటే జనరల్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి, AB + C gives rise to. సో రియాక్షన్కి ముందు A Bతో కాంబినేషన్లో ఉంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒకటి Cతో రియాక్ట్ అవుతుంది. అంటే AC + B డిస్ప్లేస్ అయింది, B డిస్ప్లేస్ అయింది. లేదా దీన్ని BC + CAగా కూడా తీసుకోవచ్చు. అంటే ఏదో ఒక ఎలిమెంట్ మాత్రమే డిస్ప్లేస్ అయితే దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్ యాసిడ్స్ అండ్ బేసెస్లో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్లో వచ్చింటాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 + Mg తీసుకున్నారనుకోండి, గివ్స్ రైస్ టు, ఇప్పటివరకు SO4 H2తో కాంబినేషన్లో ఉండేది రియాక్షన్ తర్వాత Mgకి వస్తుంది. అంటే MgSO4 + H2 గ్యాస్ రిలీజ్డ్గా తీసుకుంటాం. అలా కాకుండా H2SO4 + కాల్షియం తీసుకున్నారనుకోండి, కాల్షియం సల్ఫేట్ CaSO4 + H2 గ్యాస్ రిలీజ్డ్. MgSO4 అంటే మెగ్నీషియం సల్ఫేట్ అంటారు. H2SO4ని సల్ఫ్యూరిక్ యాసిడ్, కింగ్ ఆఫ్ కెమికల్స్ అనొచ్చు. సో నేను మెగ్నీషియం కాల్షియంకి రాశాను. ఇదే రియాక్షన్ మీరు జింక్కు రాసుకోవచ్చు H2SO4తో. అలా కాకుండా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనుకోండి, 2HCl + Mg తీసుకున్నారనుకోండి, గివ్స్ రైస్ టు MgCl2 మెగ్నీషియం క్లోరైడ్ + H2 గ్యాస్ రిలీజ్డ్గా తీసుకుంటారు. సో ఇప్పుడు 2HClతో మీరు ఒకసారి కాల్షియం, ఇంకొకసారి జింక్ తీసుకొని కూడా ఇక్కడ 2 రియాక్షన్స్ రాసుకోవచ్చు. అంటే కేవలం ఒక ఎలిమెంట్ మాత్రమే డిస్ప్లేస్ అయితే దాన్ని డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. రియాక్షన్స్ రాయాలి, ఇక్కడ గ్యాప్ ఇచ్చాను. అండ్ ఫోర్త్ వన్, డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. ఇందాక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఒక ఎలిమెంట్ మాత్రమే డిస్ప్లేస్ అయింది. డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో 2 ఎలిమెంట్స్ డిస్ప్లేస్ అవుతాయి. దాని జనరల్ ఫామ్ తీసుకున్నాం అనుకోండి,
ఏబి ప్లస్ సిడి గివ్స్ రైస్ టు, అంటే రియాక్షన్కి ముందు ఏ బితోను సి డితోను కాంటాక్ట్లో ఉంది. ఇప్పుడు సి బి ప్లేస్లోకి బి సి ప్లేస్లోకి వస్తుంది, అంటే ఏసి ప్లస్ బిడి, అంటే రెండు ఎలిమెంట్స్ డిస్ప్లేస్ అయినాయి కాబట్టి వీటిని డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్గా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, సోడియం సల్ఫేట్ Na2SO4 ప్లస్ బేరియం క్లోరైడ్ BaCl2 గివ్స్ రైస్ టు, అంటే రియాక్షన్కి ముందు సోడియం సల్ఫేట్తోను బేరియం క్లోరిన్తోను రియాక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు సోడియం ప్లేస్లోకి బేరియం ప్లేస్లోకి సోడియం వెళ్ళిపోతుంది, అంటే ఏమవుతుందంటే BaSO4 బేరియం సల్ఫేట్ ప్రిసిపిటేట్, బిలో యారో మార్క్ని ప్రిసిపిటేట్ అంటాం, ప్లస్ 2NaCl, అంటే సోడియం క్లోరైడ్ 2 మోల్స్ ఏర్పడుతుంది. ఇలా ఉంటే ఏమనాలి, బిలో యారో మార్క్ని పీపీటీ అంటే ప్రిసిపిటేట్ అంటే విచ్ ఈజ్ నాట్ డిజాల్వ్డ్. ఇది ఏ ప్రిసిపిటేట్ అంటే బేరియం సల్ఫేట్ వైట్ ప్రిసిపిటేట్గా ఫామ్ అవుతుంది. ఇది మీకు 9th క్లాస్ స్టేట్ సిలబస్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అనే చాప్టర్లో ల్యాబ్ యాక్టివిటీ కింద వచ్చింటుంది. కొన్ని చోట్ల బేరియం సల్ఫేట్ ఇచ్చింటాడు, మరికొన్ని చోట్ల వచ్చేసి ఎల్లో ప్రిసిపిటేట్ ఇచ్చింటాడు, పొటాషియం అయోడైడ్ లెడ్ అయోడైడ్, అంటే లెడ్ సల్ఫేట్ PbSO4 ట్వైస్ ప్లస్ పొటాషియం అయోడైడ్ 2Ki గివ్స్ రైస్ టు లెడ్ అయోడైడ్ PbI2 ఎల్లో ప్రిసిపిటేట్ ప్లస్ 2KSO4 పొటాషియం సల్ఫేట్ ఏర్పడి ఉంటాయి. సారీ, ఇక్కడ బ్యాలెన్స్ కాలేదు, ఇది కాదు రియాక్షన్. లెడ్ సల్ఫేట్ ఫార్ములా PbSO4 ప్లస్ పొటాషియం అయోడైడ్ 2Ki గివ్స్ రైస్ టు లెడ్ అయోడైడ్ PbI2 ఎల్లో ప్రిసిపిటేట్ ప్లస్ K2SO4, పొటాషియం సల్ఫేట్ వచ్చేసి K2SO4గా తీసుకుంటాం, ఎందుకంటే లెడ్ యొక్క వ్యాలెన్సీ 2, సల్ఫేట్ వ్యాలెన్సీ కూడా 2, కాబట్టి క్రిస్ క్రాస్ మెథడ్ చేస్తే క్యాన్సిల్ అవుతాయి. సారీ ఫర్ ద మిస్టేక్. 2Ki పొటాషియం అయోడైడ్, ఇక్కడ లెడ్ అయోడైడ్, ఇది ఎల్లో ప్రిసిపిటేట్గా తీసుకుంటాం, ప్లస్ K2SO4 పొటాషియం సల్ఫేట్. ఇవి డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్. నెక్స్ట్ మనం మెటాలర్జీ టాపిక్స్లోకి వెళ్ళిపోయినట్లయితే, థర్మైట్ ప్రాసెస్. సో థర్మైట్ ప్రాసెస్ డెఫినిషన్ ఏంటి అంటే, ద రియాక్షన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ విత్ అల్యూమినియం. The reaction of iron oxide with aluminum is used to join the rail track is known as thermite reaction. మీరు ఎప్పుడన్నా రైలు పట్టాలు వేసేది చూసినట్లయితే, ఆ రైలు పట్టాలని రైల్వే ట్రాక్ వేస్తూ ఉంటారు. ఈ రైల్స్ని, వీటిని కమ్మీలు అంటూ ఉంటారు. ఈ రైల్స్ని అటాచ్ చేసేటప్పుడు వెల్డింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఐరన్ ఆక్సైడ్కి ఏం యాడ్ చేస్తారంటే అల్యూమినియం యాడ్ చేస్తారు. అంటే ద రియాక్షన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ రియాక్ట్ విత్ అల్యూమినియం, దెన్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ థర్మైట్ రియాక్షన్. సో దీనికి రియాక్షన్ తీసుకున్నట్లయితే, ఐరన్ ఆక్సైడ్ Fe2O3 ప్లస్ 2Al gives rise to Al2O3 aluminum oxide plus 2Fe plus heat is released. ఆ హీట్ రిలీజ్ కావడం వలన ఆ ట్రాక్స్, రైల్స్ ఒకదానితో ఒకటి అతుక్కుపోతూ ఉంటాయి. సో దట్ ఈస్ థర్మైట్ రియాక్షన్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లేదా యూజ్ ఆఫ్ థర్మైట్ రియాక్షన్, యూజ్ ఆర్ అప్లికేషన్స్.
థర్మైట్ రియాక్షన్స్ యొక్క ఉపయోగాలు, అప్లికేషన్స్ లేదా యూజెస్ డైలీ లైఫ్లో ఏమి అంటే, నెంబర్ 1, టు జాయిన్ రైలింగ్స్ ఆఫ్ రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్లో ఉన్నటువంటి కమ్మీలను యాడ్ చేయడానికి థర్మైట్ ప్రాసెస్ వాడతారు. అలాగే టు జాయిన్, సెకండ్ పాయింట్, క్రాక్డ్ మిషన్ పార్ట్స్. పెద్ద పెద్ద మిషన్స్ యొక్క పార్ట్స్ విరిగిపోయినప్పుడు వాటిని అతికించడానికి కూడా ఈ థర్మైట్ రియాక్షనే వాడతారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ వన్, థర్మైట్ ప్రాసెస్ అండ్ యూజెస్. సో అక్కడి వరకు నోట్ చేసుకొని, లాస్ట్ టైం చెప్పిన మెటాలర్జీలో క్వశ్చన్స్ అందరివి కంప్లీట్ కాలేదు, ఇంకా 1 or 2 క్వశ్చన్స్ రిసైటేషన్ పెండింగ్ ఉంది. ఈరోజు చెప్పిన క్లాస్లో మెటాలర్జీకి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి స్మెల్టింగ్, 2 థర్మైట్ ప్రాసెస్. 2 చిన్న క్వశ్చన్సే, నేర్చుకొని ఎగ్జామ్ రాయండి. 2 థర్మైట్ ప్రాసెస్, స్మెల్టింగ్కి సంబంధించి. మిగిలిన టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్స్ రియాక్షన్స్ కొన్ని రాశాను, కొన్ని మీకు హింట్స్ ఇచ్చాను ఎలా రాయాలి. సో అవి మీరు నోట్ చేసుకొని ఆ హింట్స్ ప్రకారం మిగిలిన రియాక్షన్స్ కంప్లీట్ చేసి నాకు సెండ్ చేయాలి. ఏ క్లాస్ది ఆ రోజు లర్నింగ్ కంప్లీట్ చేసుకుంటే మీకు బర్డెన్ కాదు. ఈ థర్మైట్ రియాక్షను లేదా థర్మైట్ ప్రాసెస్, స్మెల్టింగ్ ఇంపార్టెంట్. ఆ 2 నేర్చుకొని రిసైట్ చేసే కాదు, రియాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్ రాయాలి. మీరు ఎగ్జామ్ రాయడానికి ముందు పేరెంట్తో సైను, టైము మెన్షన్ చేయించుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా పేరెంట్ సైను, టైం, అంటే ఎంత టైంలో మీరు ఆ 2 క్వశ్చన్ రాసినారో నాకు తెలియాలి. రాసిన తర్వాత ఆ ఫోటో తీసి నాకు సెండ్ చేయండి.